రాష్ట్రంలో ఆడోళ్ళ ఆయుష్ ఎక్కువట, ఆడోళ్ళు ఎక్కువ రోజులు బతుకుతారట, ఎక్కువ సంవత్సరాలు బతుకుతారట ఆడవాళ్ళు. ఎవరు ఎన్ని 73 ఏళ్ళు ఉందట వాళ్ళ సగటు, వాళ్ళు బతికేటువంటి లిమిటు 73 ఏళ్ళు. ఇక మొగళ్ళు అయితే 67 ఏళ్ళు అట, 67 వాళ్ళకేమో 73 ఉన్నది. మగాళ్ళ సగటు ఆయుర్దాయం 67 ఏళ్ళే, మహిళలది 73 ఏళ్ళు. 45 నుంచి 59 ఏళ్ల మధ్య ఎక్కువ మంది మగాళ్ళు చచ్చిపోతారట. ఎస్ఆర్ఎస్ 2022 డేటా ఆధారంగా కేరళ యూనివర్సిటీ అనాలిసిస్ నడి వయసు మగాళ్ళ ప్రాణాలకే రిస్క్ అట ఎక్కువని తేల్చిన రిపోర్టు. ఏపీ కర్ణాటకలోనూ సేమ్ సీన్. కేరళ మాత్రం మగాళ్లకు 78 ఏళ్ళ దాకా డోకలేదట. కేరళలో 45 నుంచి 60 ఏళ్ల వయసు వాళ్ళ కోసం హెల్త్ స్కీములు తీసుకురావాలని స్టడీ. 35 ఏళ్ళు దాటితే రెగ్యులర్ హెల్త్ చెకప్ చేయించుకోవాలని సూచన. ఇక చూడలిగా ఇక మరి మొగోళ్ళ కంటే మరి కొంతమందికి టెన్షన్స్ అంటే ఆడవాళ్ళకు కూడా ఉంటాయి కాదంటలేదు, కానీ ఎక్కువగా స్ట్రెస్గా ఫీల్ అయ్యేది మగవాళ్ళే ఉంటారు. కాబట్టి మరి ఆలోచనతోంటా లేకపోయినట్టు ఉన్నటువంటి అలవాట్లతోంటా ఏందనేది వాళ్ళంతా కూడా స్టడీలో చెప్పడం జరిగింది. వీళ్ళకు 67 అట, అంటే దరిదాపుగా 6 సంవత్సరాలు వాళ్ళే ఎక్కువ బతుకుతారు ఆడవాళ్ళు మగవాళ్ళ కంటే. ఆడవాళ్ళకే ఆయుష్ ఎక్కువ. ఇదేదో సామెత కోసం చెప్తున్నది కాదు, సోషల్ సైన్స్ చెప్తున్న నిజం. మగాళ్ళతో పోలిస్తే మహిళలే ఎక్కువ కాలం బతుకుతున్నారు. మన రాష్ట్రంలో మగవాళ్ళు నడి వయసులోనే రాలిపోతుంటే మహిళలు 70 ఏళ్ళు దాటినా గట్టిగా నిలబడతారన్నట. దక్షిణాది రాష్ట్రాల్లో ఆడ మగ ఆయుష్లో తేడాపై ఇటీవల కేరళ యూనివర్సిటీ నిర్వహించిన స్టడీలో ఈ విషయం తేలింది. అసలు ఆయుర్దాయం విషయంలో ఆడ మగ మధ్య ఈ తేడా ఎందుకు వస్తుంది, ఏ వయసులో మగాళ్ళు రిస్క్లో పడుతున్నారనే అంశం మీద తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు అండ్ కేరళ రాష్ట్రాలకు సంబంధించి 2022 నాటి షాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ డేటా ఆధారంగా అరియాగా అప్రోచ్ పద్ధతిలో ఆ యూనివర్సిటీ ప్రొఫెసర్లు విశ్లేషణ చేసిల్లట. విశ్లేషణ చేస్తే ఇవన్నీ బయటపడ్డాయి. ఈ రీసెర్చ్లో మన రాష్ట్రానికి సంబంధించిన కీలక విషయాలు కూడా వెల్లడైనాయి. ఈ స్టడీ ఇటీవలే ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఫిజికల్ అండ్ సోషల్ సైన్సెస్లో పబ్లిష్ అయింది. సాధారణంగా ఆయుర్దాయం అనేది మన హెల్త్, సోషల్ లైఫ్, ఆర్థిక పరిస్థితి, అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది. పలు రీసెర్చ్ల ప్రకారం ఒకప్పుడు చిన్నపిల్లల్లో చావులు ఎక్కువగా ఉండేవి, కానీ ఇప్పుడు అధునాతన వైద్యం అందుబాటులోకి రావడం వల్ల శిశు మరణాలు చాలా వరకు తగ్గిపోయాయి. దీంతో ఓవరాల్గా చూసినప్పుడు సగటు మనిషి ఆయుర్దాయం పెరిగిన మగాళ్లకు ఆడాళ్లకు మధ్య గ్యాప్ మాత్రం అలాగే కొనసాగుతూ ఉంది. మగాళ్లలో మిడిల్ ఏజ్ డెత్స్ ఎక్కువనేట. రిపోర్ట్లో పేర్కొన్న డేటా ప్రకారం ఆడవాళ్లతో పోలిస్తే మగవాళ్లలో మిడిల్ ఏజ్ డెత్స్ ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్రంలో ఆయుర్దాయ అసమానతలకు అతిపెద్ద కారణం 45 నుంచి 59 ఏళ్ల వయసు వాళ్ళే. ఈ గ్రూప్ వాళ్ళే ఆయుర్దాయంలో ఏకంగా 4 ఏళ్ల దాకా తేడా వస్తున్నట్లు ఈ స్టడీ తేల్చింది. అంటే ఈ వయసులో చనిపోయేటోళ్ళే ఎక్కువ ఉన్నారని స్పష్టమవుతుంది. ఇక నడి వయసు తర్వాత 65 నుంచి 79 ఏళ్ల మధ్య ఉన్నోళ్ళు కూడా ఈ వ్యత్యాసానికి కారణమవుతున్నారు. కాకపోతే 45 నుంచి 59 ఏళ్ల వాళ్ళకంటే వీళ్ళ ప్రభావం కొంచెం తక్కువగానే ఉంది. మన దగ్గర 20 ఏళ్ల లోపు పిల్లలు, కౌరవ దశలో ఉన్నోళ్ళు మరణాలు బాగా తగ్గాయి. ఆయుర్దాయం తేడాల్లో వీరి వాటా చాలా తక్కువని ఈ స్టడీని చూస్తే అర్థమవుతుంది. కేవలం ఒక్క గ్రూప్ అనే కాదు, ఓవరాల్గా చూస్తే మన రాష్ట్రంలో 39 నుంచి 69 ఏళ్ల మధ్య అంటే మిడిల్ ఓల్డర్ అడల్ట్ ఏజ్లో ఉన్న వాళ్ళ మరణాల వల్లనే ఆయుర్దాయం దెబ్బతింటుందని ఇప్పుడు ఫోకస్ అంతా ఈ నడి వయసు వాళ్ళ ఆరోగ్యం మీదనే పెట్టాలని స్టడీ సూచిస్తుంది. కేరళ ఓకే, మిగతా రాష్ట్రాలే. దక్షిణాది రాష్ట్రాలన్నింటితో పోలిస్తే ఆయుర్దాయంలో కేరళ అందరికంటే టాప్ ప్లేస్లో నిలిచింది. అక్కడ మగవాళ్ళ సగటు 72 ఏళ్ళు, మహిళలు ఏకంగా 78 ఏళ్ళు బతుకుతారట. అక్కడ హెల్త్ సిస్టమ్స్ చిన్నపిల్లలకి కాదు, వృద్ధులకు, నడి వయసు వారికి కూడా అండగా ఉండటమే ఇందుకు కారణం. ఆ తర్వాత తమిళనాడులో చూస్తే పురుషులు 71, మహిళలు 75 పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నదట. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు మాత్రం ఆయుష్ విషయంలో వెనుకబడి ఉన్నారట. ఇక మన రాష్ట్రంలో ఆయుర్దాయం అందరికీ సమానంగా ఉండాలంటే 20 ఏళ్ల లోపు పిల్లలను కాపాడుకున్నట్టే 45 నుంచి 60 ఏళ్ల వయసు వాళ్ళను కూడా కాపాడుకోవాలని హెల్త్ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. ప్రభుత్వం ఈ వయసు వాళ్ళ కోసం స్పెషల్ హెల్త్ స్కీమ్స్ తీసుకురావాలని, అప్పుడే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుందని ఈ స్టడీ స్పష్టం చేసింది. ఈ స్టడీ ప్రభుత్వాలకు, సమాజానికి పలు సూచనలు కూడా చేసింది. ఇన్నాళ్ళు ప్రభుత్వాలు శిశు మరణాలు తగ్గించడంపైనే ఫోకస్ పెట్టినాయి. ఇకపై 35 ఏళ్లు దాటిన వారి ఆరోగ్యంపై, వారి లైఫ్ స్టైల్ను మార్పులకు ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ప్రజలు కూడా 35 దాటాక రెగ్యులర్ హెల్త్ చెకప్లు కూడా చేసుకోవాలని సూచించడం జరిగింది. చూడు, ఆడకు మగకు 6 ఏళ్ల తేడా ఉన్నదట. మన రాష్ట్రంలో మగవాళ్ళ సగటు ఆయుష్ కేవలం 67 నుంచి 70 ఏళ్ళు మాత్రమే ఉండగా, మహిళల సగటు ఆయుష్ ఏకంగా 70 నుంచి 73 ఏళ్ళుగా నమోదైంది.
అంటే సగటున మగాళ్ళ కన్నా మహిళలు దాదాపు 6 ఏళ్ల పాటు ఎక్కువ కాలం బతుకుతున్నారు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్లోనూ ఇదే పరిస్థితి ఉంది. అక్కడ పురుషుల సగటు 67.33 ఏళ్లకు చనిపోద్ది. అంటే మహిళలు 72, అంటే అక్కడ కూడా దరిదాపుగా 6-7 సంవత్సరాలు కూడా ఎక్కువ బతుకుతున్నట్టుగా లెక్కలు చెప్తా ఉన్నాయి. అంటే ఈ మగవాళ్ళ కనీసం 70 ఏళ్ళు కూడా నిండకుండానే కన్ను మూస్తున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. వృద్ధాప్యంలోనూ మగవారి కంటే స్త్రీలే ఎక్కువ కాలం బతుకుతున్నట్టు ఈ డేటా స్పష్టం చేసింది. కాగా మగవాళ్ళలో ఆయుర్దాయం తగ్గడానికి కుటుంబ బాధ్యతలు, పని ఒత్తిడి ఒక కారణమైతే స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ వంటి దురలవాట్లు, సరైన వ్యాయామం లేకపోవడం మరో కారణం. దీనికి తోడు బీపీ, షుగర్, గుండె జబ్బు వంటి దీర్ఘకాలిక రోగాలు మగవారిని 60 ఏళ్ళు కూడా దాటనివ్వడం లేదు. పైగా ఆరోగ్యం విషయంలో మగవారిలో ఉండే నిర్లక్ష్యం కూడా దీనికి ఆజ్యం పోస్తుంది. అదే మహిళల విషయానికి వస్తే వారికి పుట్టుకతోనే వ్యాధులు తట్టుకునే శక్తి కొంచెం ఎక్కువగా ఉంటుంది. పురుషులతో పోలిస్తే దురలవాట్లు తక్కువగా ఉండడం వల్ల వారు ఎక్కువ కాలం పాటు జీవిస్తూ ఉన్నారు అనేది నిపుణులు పేర్కొంటున్నారు. సో చాలా అంశాలు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. వీళ్ళంతా కూడా స్టడీ చేసి మగవాళ్ళకు ఉన్నటువంటి అలవాట్లు ఏవైతే ఉన్నాయో ఆ అలవాట్ల వల్ల కొంత స్ట్రెస్, పని భారం కావచ్చు, ఒత్తిడి కావచ్చు, వీటన్నిటి పట్ల మరి అంతేకాకుండా 35 ఏళ్ళ తర్వాత హెల్త్ చెకప్లు చేయించుకోకపోవడం, ఎందుకంటే ఆడవాళ్ళకు సంబంధించినటువంటి ఆ విషయంలో వాళ్ళకు బ్యాడ్ అలవాట్లు, అంటే మనకు స్మోకింగ్ కానీ ఇంకా మిగతా అయితే కొంత అది ఎక్కువ మోతాదులో మగవాళ్ళే ఎక్కువ ఉంటారు కాబట్టి దానివల్ల అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు, వాళ్ళు స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ విషయంలో మగవాళ్ళ కంటే ఆడవాళ్ళే ఒక 6 సంవత్సరాల పాటు ఎక్కువ బతుకుతూ ఉన్నారట.